హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుగా అయితే మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలండి. నేనైతే అనపత్తి వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ నుంచండి ఇక్కడ మాకు మా అమ్మగారి ఊళ్ళోనే శివాలయం టెంపుల్ ఉంది. ముందుగా అయితే శివాలయాన్ని దర్శనం చేసుకుందామని చెప్పేసండి శివాలయానికి అయితే వచ్చాము. పాత ఊరు కాబట్టి పాత శివాలయం అనేసి కూడా అంటారు. ఈ గుడి అయితే చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఇక్కడ శివాలయాన్ని దర్శనం చేసుకున్నామండి. తర్వాత అలాగే ముందుగా అయితే శివాలయం దర్శనం అయ్యిందండి. అమ్మవారు పార్వతీ అమ్మవారు దర్శనం చేసుకున్నామండి. అలాగే పార్వతీ పరమేశ్వర దర్శనం అయిన తర్వాత పక్కనేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్న గుడి అయితే ఉంటుందన్నమాట ఆవరణలోని. అక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము. కొంచెం వీడియో అండి వెనక ముందు అయ్యింది చూడండి. ఇదిగోండి అమ్మవారు అయ్యవారు కూడానండి. లోపలైతే చేస్తున్నారు. నేనైతే అనపత్తిలో ఉన్నప్పుడైతే ఎక్కువగా ఈ శివాలయానికి వచ్చి అభిషేకం అక్కడ చేసుకునేదాన్నండి. మహాశివరాత్రికి కూడా చాలా వైభవంగా అయితే చేస్తారండి. గుడి ఆవరణ అంతా కూడా చాలా బాగుంటుందండి. చుట్టూ కూడా ఇలా ఉంటుందన్నమాట. పక్కనే బాబా వారి ఆలయం కూడా ఉంటుంది. సాయిబాబా గుడి ఉంటుంది. దక్షిణామూర్తి స్వామి గుడి కూడా విగ్రహం చిన్నది మండపం అయితే ఉంటుందండి. శివాలయంలో అయితే మీకు అందరికీ తెలిసిందే కదండి, చండేశ్వరుడు, నంది, నవగ్రహాలు కూడా ఉంటాయండి. ఇక్కడ కూడా షష్ఠి ఇంకా బాగా దుకాణాలు అయితే ఎక్కువగా ఉండేయండి. లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాము అలానండి. ఇక్కడ కూడా షష్ఠి అయితే చేస్తారు. అవన్నీ చూసుకోనండి మేమైతే ఇంటికి బయలుదేరాము. వెళ్ళే దారిలో అయితే మా ఊరు బాగుంటుందండి. ఇంకా పాత ఇల్లులు అయితే ఉన్నాయండి. మీకు చూపిందాము కదా అని చెప్పేసి వీడియో తీశానండి. మండువా లోగులు అంటారు కదా, లోగుళ్ళు అరుగులతోటి ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయండి. అంటే పాతవిగా అయిపోయినాయి అనమాట. ఇంకా అలాగే చెట్టారు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లే కదండి. మనకి పెంకుటి ఇల్లులు అయితే కనిపించట్లేదు కదా, కానీ ఇంకా ఉన్నాయండి. మా గోదావరి జిల్లాలో అయితే చాలా ఊళ్ళల్లో అయితే ఇంకా ఉన్నాయి. అలాగే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇక్కడైతే ఖాళీ స్థలంలో అరటి చెట్లు వేసుకున్నారండి. అమ్మమ్మ వాళ్ళది కూడా లోగులేనండి. ఇంకోండి పెంకుటిల్లే. ఏదో ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి చిన్న షూట్ అయితే చేశానన్నమాట. వీళ్ళు కూడా రకరకాల చెట్లు అయితే వేసుకున్నారండి. తర్వాత వీరాజు మావిడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి అయితే వెళ్దామని చెప్పేసి మేము బయలుదేరామండి. వెళ్ళే దారిలో అయితే ఇంకా అక్కడక్కడ మీకు ఇలా పెంకుటిల్లులు కనిపించినాయి కదా అని చెప్పేసి ఇవి కూడా తీసామన్నమాట. ఇవి కనిపిస్తుంది మా స్కూల్ అండి. అంటే వెనక వైపు నుంచి చూశాను, పక్కనే రామాలయం. ఇదిగోనండి 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నానండి నేనైతే. ఎదురుగుండానే బాపనమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. ఈ స్కూల్ని చూస్తుంటే మా ఫ్రెండ్స్, మా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయండి. అప్పుడు చదివిన చదువులు వేరండి. చాలా సరదాగా ఆడుతూ పాడుతూ అన్నట్టు చదివేవాళ్ళం అనమాట. అమ్మవారి టెంపుల్ అండి, బాపనమ్మ తల్లి. మీకు క్లియర్గా వేరే వీడియో వస్తుందండి, అందులో అయితే నేను చూపిస్తాను. తర్వాత వీడియోలో మళ్ళీ మీకు షష్ఠి చూపిస్తాను.